హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం మషిన్ లెర్నింగ్ ఇన్ ఐఓటీ టాపిక్ గురించి చూద్దాం. సో ఈ క్లాస్లో మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజెస్కి మషిన్ లెర్నింగ్ అనేది ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. సో ఈరోజు మన కాన్సెప్ట్స్ వచ్చేసి ఫస్ట్ మనం రోల్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ ఇన్ ఐఓటీ. ఫస్ట్ మషిన్ లెర్నింగ్ యొక్క రోల్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ ఇన్ ఐఓటీ. సో మషిన్ లెర్నింగ్కి మెయిన్గా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, అవేంటో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం ఎందుకు మషిన్ లెర్నింగ్ని యూజ్ చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. అండ్ అలాగే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ ఇన్ ఐఓటీ. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. సో మషిన్ లెర్నింగ్ని యూజ్ చేయడం వల్ల ఐఓటీ డివైజెస్కి బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేద్దాం. సో మనము ఈ కాన్సెప్ట్స్ని ఈరోజు క్లాస్లో కవర్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి రోల్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ ఇన్ ఐఓటీ. సో ఐఓటీలో మనకి మిలియన్స్ ఆఫ్ ఐఓటీ డివైజెస్ అనేవి ఉంటాయి. మిలియన్స్ ఆఫ్ ఐఓటీ డివైజెస్ అనేవి కంటిన్యూస్గా డేటాని సెన్స్ చేస్తాయి. ఐఓటీ డివైజెస్ నుంచి మ్యాసివ్ డేటాని కలెక్ట్ చేస్తాయి. ఆ డేటా మొత్తాన్ని కూడా డేటా వేర్ హౌసెస్లలో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రాసెస్. సో ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ పాయింట్ చూడండి. ఐఓటీ డివైస్ జనరేట్స్ మ్యాసివ్ డేటా ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ డివైజెస్. మిలియన్స్ ఆఫ్ డివైజెస్ నుంచి డేటాని ఫస్ట్ కలెక్ట్ చేస్తాయి, జనరేట్ చేస్తాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏమంటున్నాం, మషిన్ లెర్నింగ్ ప్రొవైడ్స్ ఆల్గరిథమ్స్ ఆన్ ది డేటా జనరేటెడ్ బై ఐఓటీ అండ్ ప్రొవైడ్స్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ టు ది అప్లికేషన్స్ అంటున్నాం. సో డేటా వేర్ హౌసెస్లో ఉన్న డేటాని వన్స్ స్ట్రక్చర్ ఫార్మేట్లోకి వచ్చిన తర్వాత మనం కొన్ని మషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేస్తాం. సో ఈ మషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అనేవి ఒక మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ని అప్లికేషన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అదొచ్చేసి మనకి సెకండ్ పాయింట్. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏముంది అంటే, ఈ మషిన్ లెర్నింగ్ అనేది లైక్ పాస్ట్ బిహేవియర్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ అలాగే మోడల్ని బిల్డ్ చేసి ఫ్యూచర్లో వచ్చే రిజల్ట్ని ప్రిడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి మషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ డేటాని కూడా మనం ప్రిడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అదే ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి. మషిన్ లెర్నింగ్ యూజెస్ పాస్ట్ బిహేవియర్ టు ఐడెంటిఫై ప్యాటర్న్స్ అండ్ బిల్డ్ మోడల్ దట్ హెల్ప్ ప్రిడిక్ట్ ఫ్యూచర్ బిహేవియర్ అండ్ ఈవెంట్స్ అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మషిన్ లెర్నింగ్ యొక్క రోల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్స్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ ఇన్ ఐఓటీ. సో మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మెయిన్గా మనకి 3 మేజర్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి మషిన్ లెర్నింగ్ని యూజ్ చేసి. ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ఫ్యూచర్ ట్రెండ్స్ అంటున్నాం. సో మషిన్ లెర్నింగ్ ఆల్గరిథం యూజ్ చేసుకొని మనం ఫ్యూచర్ ప్యాటర్న్స్, ఫ్యూచర్ ట్రెండ్స్ని మనము ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో వచ్చే రిజల్ట్ని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అదే మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఇక్కడ చూడండి, ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ ప్రొవైడెడ్ బై మషిన్ లెర్నింగ్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇట్ ప్రొవైడ్స్ ఫ్యూచర్ ట్రెండ్స్. ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఇట్ డిటెక్ట్స్ ఇష్యూస్ ఫ్రమ్ ది పాస్ట్ డేటా. పాస్ట్ డేటా, హ్యూమంగస్ డేటా ఉన్నప్పుడు డేటాలో ఇష్యూస్ని డిటెక్ట్ చేయడానికి మనకి మషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే డేటాలో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ని డిటెక్ట్ చేయడానికి, రిజాల్వ్ చేయడానికి మనకి మషిన్ లెర్నింగ్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ఆర్గ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. సో ఇది మనకి ఆర్గ్యుమెంట్ ఇంటెలిజెన్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మన అప్లికేషన్కి ఇంటెలిజెన్స్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ మషిన్ లెర్నింగ్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి మషిన్ లెర్నింగ్ అనేది ఐఓటీలో యూజ్ అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకి 3 ఫంక్షన్స్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి మనకి వై టు యూజ్ మషిన్ లెర్నింగ్ ఇన్ ఐఓటీ. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజెస్కి ఈ మషిన్ లెర్నింగ్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, హ్యూమన్గస్ డేటా జనరేట్ అయినప్పుడు చాలా హిడెన్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. సో ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా డిఫికల్ట్. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ మషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసినప్పుడు ప్యాటర్న్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ మనం మషిన్ లెర్నింగ్ని యూజ్ చేయడానికి.
ఇక్కడ చూడండి, machine learning can help to identify the hidden patterns in IoT data by analyzing massive volumes of data using sophisticated algorithms అని చెప్తున్నా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మషిన్ లెర్నింగ్ అనేది మాన్యువల్ ప్రాసెస్ కాకుండా ఆటోమేటెడ్ సిస్టమ్ని యూజ్ చేసి ప్యాటర్న్స్ని డిరైవ్ చేయడం అనేది జరుగుతుంది. రీజన్ ఏంటి అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ యూజ్ మనకి మషిన్ లెర్నింగ్లో డిఫరెంట్ లైబ్రరీస్, వేరియస్ ఆల్గరిథమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మషిన్ లెర్నింగ్ అనేది ఇలా వేరియస్ లైబ్రరీస్ని, వేరియస్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసి మనకి ఆటోమేటెడ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు. సో అదే ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, మషిన్ లెర్నింగ్ ఇన్ఫరెన్స్ కెన్ సప్లిమెంట్ ఆర్ రిప్లేస్ మాన్యువల్ ప్రాసెస్ విత్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ యూజింగ్ స్టాటికల్లీ డిరైవ్డ్ యాక్షన్స్ ఇన్ క్రిటికల్ ప్రాసెసెస్ అని చెప్తున్నా. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, మషిన్ లెర్నింగ్ అనేది ఫ్యూచర్ డేటాని ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మన అప్లికేషన్ని ఆప్టిమైజ్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఈ మషిన్ లెర్నింగ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మషిన్ లెర్నింగ్ కెన్ ప్రొవైడ్ ఫ్యూచర్ డేటా ప్రిడిక్షన్స్ విత్ ద యూజ్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అని చెప్తున్నాం. డేటాని ప్రిడిక్ట్ చేయడానికి ముందుగానే. సో అలాంటప్పుడు మనము మషిన్ లెర్నింగ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ ఇన్ ఐఓటీ. సో మనకి ఈ బ్లాక్ డయాగ్రామ్ని చూస్తే ఇంకా డీటెయిల్గా మనకి అర్థమవుతుంది. సో మషిన్ లెర్నింగ్ అనేది బిగ్ డేటా వేర్ హౌసెస్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మషిన్ లెర్నింగ్ అనేది బిగ్ డేటా వేర్ హౌసెస్ నుంచి హ్యూమంగస్ డేటా అనేది మనకి ఇక్కడ ఉంటుంది, డేటా వేర్ హౌసెస్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇదంతా కూడా స్ట్రక్చర్డ్ డేటా అని చెప్పొచ్చు. ఈ డేటా అనేది జనరేట్ అవుతుంది. సో ఎలా జనరేట్ అవుతుంది అంటే, ఐఓటీ డివైజెస్ నుంచి మనకి డేటా అనేది కంటిన్యూస్గా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ డేటాని యూజ్ చేసుకొని, ఈ డేటాని ఫస్ట్ స్టోర్ చేసుకున్న డేటాని మషిన్ లెర్నింగ్ అనేది తీసుకుంటుంది. సో క్లౌడ్ని యూజ్ చేసుకొని డేటా అనేది డేటా వేర్ హౌసెస్లలో స్టోర్ అవుతుంది. మషిన్ లెర్నింగ్లో ఈ డేటా అనేది మషిన్ లెర్నింగ్లో తీసుకొని కొన్ని ఆల్గరిథమ్స్ని అప్లై చేస్తుంది. ఆ ఆల్గరిథమ్స్ని బేస్ చేసుకొని మోడల్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. ఒక మోడల్ అనేది బిల్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మషిన్ లెర్నింగ్ అనేది డేటా సైన్స్ లైబ్రరీ యొక్క హెల్ప్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, డేటా సైన్స్ లైబ్రరీస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డేటా సైన్స్ లైబ్రరీస్ ఉంటాయి. సో ఈ డేటా సైన్స్ యొక్క లైబ్రరీస్ యొక్క హెల్ప్ని తీసుకొని మషిన్ లెర్నింగ్ అనేది ప్రాసెస్ని జరుపుతుంది అని చెప్పొచ్చు. సో మనకి డిఫరెంట్ డేటా సైన్స్ లైబ్రరీస్ ఉంటాయి, కెరస్, పైటార్చ్, టెన్సర్ఫ్లో. సో ఇవన్నీ కూడా ఏంటి, డిఫరెంట్ లైబ్రరీస్. సో ఈ రకంగా లైబ్రరీస్ని యూజ్ చేసి మనకి ఒక మోడల్ని బిల్డ్ చేయడం, ఆల్గరిథమ్స్ని యూజ్ చేసి మోడల్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ లైబ్రరీస్ని యూజ్ చేస్తాం మనం మషిన్ లెర్నింగ్లో. సో ఈ రకంగా అప్లికేషన్ అనేది ఆప్టిమైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైనల్లీ డిసిషన్ తీసుకొని ఇంటెలిజెన్సీని ఆ అప్లికేషన్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. సో ఇక్కడ ఏంటి, ఐఓటీ డివైజెస్, సెన్సర్స్, యాక్చువేటర్స్ అండ్ స్మార్ట్ డివైజెస్. సో వీటి యొక్క డేటా అనేది క్లౌడ్ ద్వారా మనకి ఈ డేటా వేర్ హౌసెస్లలో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఈ మషిన్ లెర్నింగ్ ఆ స్టోర్ అయిన డేటాని తీసుకొని డేటా సైన్స్ లైబ్రరీస్ని యూజ్ చేసి, లైక్ ఆల్గరిథమ్స్ని, లైబ్రరీస్ని యూజ్ చేసి డేటాని ప్రాసెస్ చేసి ఒక మోడల్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్లీ ఒక డిసిషన్ని తీసుకొని మన అప్లికేషన్ని ఆప్టిమైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్లీ మన అప్లికేషన్కి ఇంటెలిజెన్సీని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మనం ఈ మషిన్ లెర్నింగ్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, ఇట్ సింప్లిఫైస్ ది ట్రైనింగ్ మోడల్స్ అంటున్నా. సో ఎందుకు అని అంటే, ట్రైనింగ్ మోడల్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి మషిన్ లెర్నింగ్లో. ఎందుకు అంటే డిఫరెంట్ ఆల్గరిథమ్స్, డిఫరెంట్ లైబ్రరీస్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్స్ రాస్తాం కాబట్టి ఇట్ సింప్లిఫైస్ ది ట్రైనింగ్ మోడల్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. సో ఫ్లెక్సిబిలిటీ టు యూజ్.
ఎందుకు అంటే డేటా సైన్స్ లైబ్రరీస్ ఉంటాయి కదా. సో డేటా సైన్స్ లైబ్రరీస్ని యూజ్ చేయడం వల్ల ఈజీగా ప్యాటర్న్స్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అందుకే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ టు యూజ్ ది డేటా సైన్స్ లైబ్రరీస్ అంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్. అంటే ఇది మన అప్లికేషన్కి ఇంటెలిజెన్సీని ప్రొవైడ్ చేస్తుంది. సో దాని ద్వారా మన ఎంటైర్ అప్లికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇట్ ప్రొవైడ్స్ మోర్ అక్యురేట్ ప్యాటర్న్స్ యూజింగ్ డేటా ప్రిడిక్షన్స్ అంటున్నాం. సో మోర్ అక్యురేట్ ప్యాటర్న్స్ అంటే అక్యురేట్ అంటే ఏంటి, 100% అంటే కరెక్ట్ రిజల్ట్ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక ప్యాటర్న్ అనేది లైక్ మనకి 100% సక్సెస్ అవ్వాలి, ఎర్రర్స్ అనేవి ఉండకూడదు. సో అలాంటప్పుడే మనకి ఆ మోడల్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటి, ఇట్ ప్రొవైడ్స్ మోర్ అక్యురేట్ ప్యాటర్న్స్ యూజింగ్ డేటా ప్రిడిక్షన్. అంటే డేటాని ప్రిడిక్ట్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా మోస్ట్లీ మనకి ఇది 100% కరెక్ట్ రిజల్ట్ని ఇస్తుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇట్ ప్రొవైడ్స్ ఎఫెక్టివ్ ఆటోమేషన్ టు ది అప్లికేషన్. సో మషిన్ లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్ ఆటోమేషన్ అప్లికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నా. సో మనకి ఏంటి అంటే ఒక మోడల్ అనేది కరెక్ట్గా బిల్డ్ అయ్యిందా లేదా అని చూడడానికి కూడా మనకి ఈ మషిన్ లెర్నింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఆ రకంగా మన అప్లికేషన్ని ఆప్టిమైజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటి, ఇట్ డిటెక్ట్స్ ఫ్రాడ్స్ ఆటోమేటికల్లీ. ఫ్రాడ్స్ని డిటెక్ట్ చేస్తుంది. అంటే ఫ్రాడ్స్ నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని ముందుగానే రిజాల్వ్ చేయడానికి చూస్తుంది. సో ఇవన్నీ కూడా మషిన్ లెర్నింగ్ యొక్క బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. సో చూడండి, సో అందుకని మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఈ మషిన్ లెర్నింగ్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తాం. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం, ఫస్ట్ వచ్చేసి మషిన్ లెర్నింగ్ యొక్క రోల్ ఏంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో, అలాగే మషిన్ లెర్నింగ్లో 3 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, వాటి గురించి చూసాం. అండ్ వై టు యూజ్ మషిన్ లెర్నింగ్. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజెస్లలో మనం మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. అండ్ ఫైనల్లీ మషిన్ లెర్నింగ్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేసాం. సో ఫస్ట్ ఏంటి ఇక్కడ రోల్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. సో మషిన్ లెర్నింగ్ యొక్క రోల్ ఏంటి అని అంటే, ఫస్ట్ మిలియన్స్ ఆఫ్ ఐఓటీ డివైజెస్ నుంచి, లైక్ ఐఓటీ డివైస్ అనేది మిలియన్స్ ఆఫ్ డివైజెస్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తుంది. సో డేటాని కలెక్ట్ చేసిన తర్వాత మషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది అంటే, ఆ డేటా అనేది మొత్తం కూడా డేటా వేర్ హౌసెస్లలో స్టోర్ అయి ఉంటుంది కదా. సో ఆ డేటాని మషిన్ లెర్నింగ్ అనేది తీసుకొని కొన్ని ఆల్గరిథమ్స్ని, కొన్ని లైబ్రరీస్ని అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో కొన్ని ఆల్గరిథమ్స్ని అప్లై చేసిన తర్వాత మనకి ఒక మీనింగ్ఫుల్ అప్లికేషన్, అంటే అప్లికేషన్కి ఒక మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ని ఇస్తుంది. ఇది అది వచ్చేసి సెకండ్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఈ మషిన్ లెర్నింగ్ అనేది ఒక మోడల్ యొక్క పాస్ట్ బిహేవియర్ని ఐడెంటిఫై చేస్తుంది, పాస్ట్ బిహేవియర్ యొక్క ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అలాగే ఫ్యూచర్లో వచ్చే ప్రిడిక్ట్స్ని కూడా, ఫ్యూచర్లో వచ్చే ప్యాటర్న్స్ని కూడా ప్రిడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి రోల్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్స్. సో మనకి మెయిన్గా 3 ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఇట్ ప్రొవైడ్స్ ది ఫ్యూచర్ ట్రెండ్స్. అంటే ఫ్యూచర్లో వచ్చే రిజల్ట్ని ప్రిడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే పాస్ట్ డేటా, హ్యూమన్గస్ డేటా ఉన్నప్పుడు డేటాలో ఇష్యూస్ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇట్ ప్రొవైడ్ ద ఆగ్మెంట్ ఇంటెలిజెన్స్. అంటే మన అప్లికేషన్కి ఇంటెలిజెన్సీని ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, వై టు యూజ్ మషిన్ లెర్నింగ్ ఇన్ ఐఓటీ. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మషిన్ లెర్నింగ్ అనేది ఎందుకు యూజ్ చేయాలి అంటే, హ్యూమన్గస్ డేటా జనరేట్ అయినప్పుడు మనకి చాలా హిడెన్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా డిఫికల్ట్. సో మషిన్ లెర్నింగ్లో చాలా ఆల్గరిథమ్స్ ఉంటాయి కాబట్టి సో ఈ ప్యాటర్న్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మషిన్ లెర్నింగ్ అనేది మాన్యువల్ ప్రాసెస్ని కాకుండా ఆటోమేటెడ్ సిస్టమ్ని యూజ్ చేసి ప్యాటర్న్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ అలాగే ఇది మెయిన్గా మన అప్లికేషన్ని ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. సో ఇక్కడ చూడండి, బిగ్ డేటా వేర్ హౌసెస్లలో మనకి డేటా అనేది స్ట్రక్చర్డ్ డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ స్టోర్ అయిన డేటా అనేది, సో ఇక్కడ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్. సో ఇక్కడ ఐఓటీ డివైజెస్ ఉంటే ఐఓటీ డివైజెస్లో ఉన్న డేటా అనేది క్లౌడ్ ద్వారా బిగ్ డేటా వేర్ హౌసెస్లలో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఉన్న డేటాని మషిన్ లెర్నింగ్ అనేది తీసుకొని వాటిపైన, ఆ డేటా పైన డేటా సైన్స్ లైబ్రరీస్ని కానీ ఆల్గరిథమ్స్ని కానీ యూజ్ చేసి మన అప్లికేషన్ని ఆప్టిమైజ్ చేయడం అనేది జరుగుతుంది, ఒక మోడల్ని బిల్డ్ చేసి.
సో ఇది వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. నెక్స్ట్ ఏంటి బెనిఫిట్స్. సో బెనిఫిట్స్ ఏంటి, ట్రైనింగ్ మోడల్స్ అనేవి సింపుల్గా ఉంటాయి అండ్ ఫ్లెక్సిబిలిటీ టు యూజ్ అండ్ మన అప్లికేషన్కి ఇంటెలిజెన్సీని ప్రొవైడ్ చేస్తుంది అండ్ అలాగే మోర్ అక్యురేట్ ప్యాటర్న్స్ని ఇస్తుంది మషిన్ లెర్నింగ్ అనేది అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఎఫెక్టివ్ ఆటోమేషన్ టు ది అప్లికేషన్. అండ్ ఫైనల్లీ ఏంటి, ఫ్రాడ్స్ వల్ల ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మషిన్ లెర్నింగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అని. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.